మహాలక్ష్మి జనాతో ఇలా అంటూ ఉంటుంది. నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు జనా. నాకు రేవతి పెళ్ళి కిరణ్తో చేయడం అస్సలు ఇష్టం లేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఎంత డబ్బులు సంపాదిస్తే మాత్రం మనతో సమానం అయిపోతాడా? కుక్క సింహాసం పైన కూర్చున్నంత మాత్రాన సింహం అయిపోతుందా? అవ్వదు కదా. అలానే ఇది కూడా ఎంత డబ్బులు సంపాదించినా ప్రతి ఒక్కరూ మనతో సమానం అయిపోతారా? అవ్వలేరు కదా. మీ చెల్లి జన అల్లారుమూర్తిగా పెరిగింది. రేవతి ఈ ఇంటికి మహారాణి. తనని కిరణ్కిచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకుంటున్నావు. నాకు అస్సలు ఇష్టం లేదు అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇంకా అర్చన వచ్చి, అవును బావగారు, ఆ రోజు మీరందరూ ఒప్పుకున్నారు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. నాకు కూడా ఇష్టం లేదు ఈ పెళ్ళి. తను మనతో సమానం ఎలా అవుతాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అవునన్నయ్య, ఈ పెళ్ళి నాకు కూడా ఇష్టం లేదు అని గిరి అంటూ ఉంటాడు. డబ్బులు సంపాదిస్తే మాత్రం మనతో సమానం అయిపోతాడా? ఆఫ్టర్ ఆల్ మేనేజర్ ఆ కిరణ్ అని గిరి అంటూ ఉంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు మహా అని జన అడుగుతూ ఉంటాడు. అవును జన, నువ్వు కూడా ఆలోచించు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అతని కులం గోత్రం అమ్మా నాన్న ఏమీ తెలియదు. అలాంటిది ఎలా పెళ్లి చేస్తాం అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక అర్చన, అవును బావగారు, తను ఇంత షార్ట్ టైంలో డబ్బులు సంపాదించాడంటే మనం ఎలా నమ్మగలము? అది ఏ క్రైమ్ చేసిన డబ్బో అని అర్చన చెబుతూ ఉంటుంది. అవునన్నయ్య, నిజమే, ఇంత షార్ట్ టైంలో సంపాదించాడంటే ఖచ్చితంగా అది క్రైమ్ చేసిన సంపాదనే అయి ఉంటుంది. సాధ్యం కాదు కదా నిజాయితీగా సంపాదించడం అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. అవును జన, ఆలోచించు. రేపు ఏదైనా క్రిమినల్ కేసులో ఇరుక్కున్నాడే అనుకో, అప్పుడు రేవతి బాధపడుతుంది. రేవతిని బాధని మనం చూడగలమా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవునన్నయ్య, అల్లారు ముద్దుగా రేవతిని పెంచుకున్నాం మనం. అలాంటిది రేవతి బాధని మనం చూడగలమా అని గిరి అంటూ ఉంటాడు. మీరంటే మగవాళ్ళు ఎలాగైనా తట్టుకోగలరు. నేను అర్చన ఆడవాళ్ళం. రేవతి బాధని మేము తట్టుకోలేము. ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికి తెలుసు. అలాంటిది రేవతి బాధపడుతుంటే మా ఆడపడుచుని అలా చూస్తూ మాకెంత బాధగా ఉంటుంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. రేపటి రేవతి బాధని తలుచుకుంటే నాకు ఇప్పుడే ఏడుపు వచ్చేస్తుంది అని అర్చన నటిస్తూ ఉంటుంది. రేవతి పెళ్లి కనుక కిరణ్తో చేసినట్లయితే చనిపోయిన మన అమ్మ నాన్న కూడా మనల్ని క్షమించరు అన్నయ్య అని గిరి అంటూ ఉంటాడు. ఇక జన ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి, ఏంటి జన ఆలోచిస్తున్నావు? నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పుందా? నాకు కిరణ్ మీద కోపమేమీ లేదు. రేవతిని ఉద్దేశించి చెప్తున్నాను అంతే అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే మహా. నేను కూడా ఆలోచిస్తున్నాను. నాకు కూడా కిరణ్ మీద నమ్మకం లేదు. సరే, ఈ పెళ్ళి వద్దు అని చెప్పడంతో మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది. నీ నోటితోనే ఈ మాట చెప్పించాలని ఇంతసేపు వెయిట్ చేశాను జన అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే జన, ఈ విషయాన్ని నువ్వే రేవతికి చెప్పు. పెళ్ళి వద్దు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. చెప్తాను మహా, ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు రేవతి బాధపడ్డ తర్వాత తను సుఖపడుతుంది. ఈ పెళ్లి చేసుకుంటే కనుక ఖచ్చితంగా జీవితాంతం బాధపడుతుంది. ఎలాగైనా సరే బంధించైనా సరే ఈ పెళ్ళి ఆపేస్తాను, రేవతికి ఈ పెళ్ళి చెయ్యను అని చెప్తూ ఉంటాడు. ఇక గిరి అయితే, మళ్ళీ కిరణ్ రివర్స్ అయితే గనక తన్ని తరిమేస్తాను అని గిరి చెప్తూ ఉంటాడు. అన్నయ్యలంటే మీలాగా ఉండాలి అని అర్చన అంటూ ఉంటుంది. రేవతికి ఎలా పెళ్లి చేస్తావో నేను చూస్తాను జన. రేవతి ఈ ఇంట్లోనే ఉంటుంది. కిరణ్ని పెళ్లి చేసుకోలేదు. నన్ను వార్నింగ్ చేసి నాతోనే ఛాలెంజ్ చేసి వెళ్ళిన కిరణ్ని నేను గెలవనిస్తానా? ఈ ఇంటికి అల్లుణ్ణి కానిస్తానా అని చెప్పి మహాలక్ష్మి గర్వపడుతూ ఉంటుంది. ఇక రామ్ సీత ఇద్దరు కూడా కారులో బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక రామ్ని సీత అలా చూస్తూనే ఉండిపోతుంది. ఇక రామ్, ఏం సీత అలా చూస్తున్నావు ఇందాకటి నుంచి అని సీతని అడుగుతూ ఉంటాడు. అవును మామ, నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటావు, ఒక్కోలాగా కనిపిస్తావు నాకు అని చెప్పి సీత అనడంతో, ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాను అని రామ్ సీతని అడుగుతుంటాడు. ఇక అప్పుడు సీత చెబుతుంది, నువ్వు మీ పిన్నితో ఉన్నప్పుడు మాత్రం కౌసల్య దగ్గర రాముడిలాగా ఉంటావు. అదే నా దగ్గర ఉన్నప్పుడు కొంటె రాముడిలా ఉంటావు. అక్కడ బయట వేరే చోట ఉన్నప్పుడు కోదండ రాముడిలా కనిపిస్తావు అని చెబుతూ ఉంటుంది సీత. అయితే నువ్వెలా ఉంటావో నేను చెప్పనా సీత అని రామ్ అంటూ ఉంటాడు.
చెప్పు మామ అని సీత అడగడంతో, మీ అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు అమాయకపు సీతలాగా ఉంటావు, ఇక్కడ నా దగ్గర ఉన్నప్పుడు కోతిలాగా ఉంటావు అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు సీతకు కోపం వచ్చి నేను కోతిన అని రామ్ బొగ్గలు గిల్లేస్తూ ఉంటుంది. ఇక రామ్ ఏంటి సీత మనం పబ్లిక్లో ఉన్నాము అని కోపడుతూ ఉంటాడు సీతని. అవునా, పబ్లిక్లో ఉన్నామా, ఇంతవరకు ఇదే కారులో నన్ను ముద్దు పెట్టుకున్నావు గుర్తుందా, మరి అప్పుడేమైంది పబ్లిక్ అని చెప్పి సీత వెటకారంగా అడుగుతూ ఉంటుంది. ఇక రామ్ అయితే అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇక సీత నన్ను కోతి అంటావా ఇంకోసారి అంటావా అని అడుగుతూ ఉంటుంది. ఇక రామ్కి తొడపాయసం పెట్టేస్తూ ఉంటుంది. తొడపాయసం బాగుందా అని అడుగుతూ ఉంటుంది సీత. సీత నొప్పి వేస్తుందే అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇంతలో రామ్కి ఫోన్ వస్తుంది. ఆఫీస్కి వెంటనే రమ్మని చెప్పి ఫోన్ వస్తుంది. సీత అర్జెంటుగా నేను ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళిపోతావా అని అడుగుతూ ఉంటాడు. హ్యాపీగా వెళ్ళిపోతాను మామ అని చెప్పి సీత కారు దిగి ఆటోలో ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ రేవతి కిరణ్ ఇద్దరు కూడా హోటల్ నుంచి ఇంటికి వస్తారు. ఇక కిరణ్ని లోపలికి రమ్మని రేవతి బలవంతం పెడుతూ ఉంటుంది. నువ్వు ఈ ఇంటి అల్లుడివి, కాఫీ తాగేసి మా అన్నయ్య వదిలిని పలకరించి ఇంటికి వెళ్ళు అని బలవంతంగా రేవతి కిరణ్ని లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. ఇక గిరి రేవతి ఏంటి ఎందుకు అతన్ని లోపలికి తీసుకొస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. కాబోయే భర్త కదా, కాఫీ ఇద్దామని రమ్మన్నాను అని రేవతి చెప్తూ ఉంటుంది. తను నీకు కాబోయే భర్త కాదు, నీ పెళ్ళి కిరణ్ తోటి చేయాలని మేము అనుకోవట్లేదు. ఇక అక్కడున్న టీచర్ చలపతి రేవతి కిరణ్ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక రేవతి అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నారు, మొన్న పెళ్ళికి ఒప్పుకున్నారు కదా, మొన్న కూడా మేము ఒప్పుకోలేదు, సీత మమ్మల్ని బలవంతంగా ఒప్పించింది అని అర్చన అంటూ ఉంటుంది. అదేంటన్నయ్య ఇప్పుడు తనకి అన్ని అర్హతలు ఉన్నాయి కదా, మనతో సమానంగా ఆస్తి ఉంది, ఇంకా ఏంటి మీ ప్రాబ్లం అని రేవతి అడుగుతూ ఉంటుంది. టీచర్ అడుగుతూ ఉంటుంది, మొన్న చేస్తామన్నారు ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారు అని అడుగుతుంటే ఇక మహాలక్ష్మి అంటుంది, మా కుటుంబ విషయంలో మీరు తలదూర్చొద్దు అని టీచర్ని అంటూ ఉంటుంది. ఇంతలో సీత వచ్చి నేను చేస్తాను వీళ్ళ పెళ్ళి అని చెప్తూ ఉంటుంది. ఎలా చేస్తావు మేము వద్దన్నా వీళ్ళ పెళ్ళి నువ్వు చేస్తావా, ఇది నీకు సంబంధం లేని విషయం సీత అని జనార్దన్ అంటూ ఉంటాడు. అదేంటి మామయ్య, నేను ఈ ఇంటి కోడల్ని, ఈ ఇంటి సుమతి అత్తయ్య మేనకోడల్ని, నాకు అన్ని అధికారాలు ఉన్నాయి అని సీత చెప్పడంతో ఇక మహాలక్ష్మి కోపడుతూ ఉంటుంది. నేను చేస్తాను ఈ పెళ్ళి, చూస్తారా ఇప్పుడే వస్తాను ఉండండి అని సీత లోపలికి వెళ్తుంది. దేవుడి దగ్గర పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టి తీసుకువస్తుంది. ఇదిగోండి ఇలా చేస్తాను వీళ్ళ పెళ్ళి, పసుపు తాడితో కట్టిన పసుపు కట్టిన పెళ్ళే అని వీళ్ళు మేజర్స్, అంతగా మించిన అర్హత ఇంకేముంది, వీళ్ళు ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు, నేను పెళ్లి చేస్తాను వీళ్ళకి, ఇక్కడే చేస్తాను, ఎవరు ఆపుతారు, ఆపే ధైర్యం ఎవరికి ఉంది అని సీత అందరినీ ప్రశ్నిస్తూ ఉంటుంది. సీత రేవతి కిరణ్ పెళ్లి చేసేస్తుందా? రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.